కస్టమర్ కాల్ చేసి గీజర్ పోయిందని చెప్పారు. గీజర్ పని చేయట్లే, అంటే షార్టేజ్ అయిపోయింది ఇది, అందులో వాటర్ లీక్ అయిపోతుంది. కొత్తది తెచ్చుకున్నారు. నేనేం చేస్తున్నా అంటే ఈ పాతది రిమూవ్ చేసేసి కొత్తది ఇన్స్టాలేషన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్లెట్ అవుట్లెట్ పైపులు రెండు రిమూవ్ చేసేసి అందులో ఉన్న వాటర్ కంప్లీట్గా మొత్తం బయటికి పోయేంత వరకు వెయిట్ చేయాలి. జాగ్రత్తగా దాన్ని కిందకి తీసుకొని వచ్చేసా. అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూడండి, ఇది మేడ్ ఇన్ ఇటలీ. 7 years వారంటీ గీజర్. దీనికి కొత్త గీజర్ని చూడండి, పైన మళ్ళీ దాన్ని హ్యాంగ్ చేస్తున్నాను. చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఆ నిచ్చెన మీద నిలబడినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. పైన 2 హుక్కులు ఉంటాయి. ఆ 2 హుక్కులకి ఆ గీజర్ని హ్యాంగ్ చేయాలి కరెక్ట్ పొజిషన్లో పెట్టి. ఇక్కడ ఎయిర్ వాల్ వస్తుంది. ఎయిర్ వాల్కి టెఫ్లాన్ టేప్ వేసుకొని ఆ ఎయిర్ వాల్ పెట్టాలి. ఎయిర్ వాల్ పెట్టకుండా కూడా మనం పెట్టవచ్చు. అసలు ఎయిర్ వాల్ అవసరం లేదు నాకు తెలిసి. ఆ ఎయిర్ వాల్ పెడితే ఒక్కోసారి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఎయిర్ వాల్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎయిర్ వాల్ పెట్టేస్తున్నాను. చూడండి, వాటర్ ఇన్లెట్ పైపు. ఓకే, వాటర్ రిలీజ్ చేసా. ట్యాంక్ మొత్తం నిండిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ ఫాస్ట్గా ఫ్లో వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ అవుట్లెట్ పైప్ ఉంది కదా, అప్పుడు దీనికి ఫిట్ చేయాలి, లేదంటే ఎయిర్ లాక్ అయిపోద్ది. ట్యాంక్లో ఉన్న ఎయిర్ మొత్తం పోయి వాటర్ ఈ విధంగా ఫోర్స్గా రావాలి. ఓకేనా? ఫోర్స్గా వచ్చిన తర్వాత ఈ అవుట్లెట్ పైప్, ఇది అవుట్లెట్ పైప్ అప్పుడు ఫిక్స్ చేయాలి. ఓకేనా? అవుట్లెట్ పైప్ టైట్ చేస్తున్నాను. చూడండి, లైన్కి లైను, గ్రౌండ్ ఎత్తుకి గ్రౌండ్ ఎత్తు, న్యూట్రల్కి న్యూట్రల్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. స్విచ్ కనెక్షను ఫేస్కి ఉండాలి. గ్రౌండ్ ఎత్తు 100% ఉండాలి. ఇది థర్మోస్టాట్ కంట్రోల్. ఇప్పుడు ప్రస్తుతానికి స్విచ్ ఆన్ చేస్తుంది. చూడండి, ఓకే. ఇప్పుడు నేను ఒక 50 మీడియంలో పెట్టా. ఇది హై, ఇది టాప్, ఇది హై. ఒక 75%లో పెట్టి వచ్చేసేసాను. నీట్గా వర్క్ అంతా పర్ఫెక్ట్గా చేసేసాను.